ఏం జరగాలి? ఇది ఒక ఇంపార్టెంట్ బయింగ్ జోన్ అయితే బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయిపోయి ప్రైస్ అనేది అప్సైడ్ మూవ్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట బయింగ్ క్యాండిల్స్ తీసుకుంటూ. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది ప్రైస్ లో? ఇక్కడ జరిగిన సినారియో ప్రకారం ఇక్కడ మనకి ఏంటిదండి, ఒక సెల్లింగ్ ఎంట్రీ సెటప్ కదా, ఫాల్ అయింది, ఒక కన్సల్టేషన్ జరిగింది, డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇది ఒక సెటప్ కదా. ఇక్కడ మీరు ప్రైస్ ని అబ్జర్వ్ చేస్తే అగ్రెసివ్నెస్ ఎక్కడి నుంచి వచ్చిందండి మనకి? ఈ లోని ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఈ జోన్ ని, అక్కడి నుంచి గమనించండి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చిందండి. ప్రైస్ ఒక లెవెల్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే ఆ లెవెల్ డౌన్ సైడ్ ఉన్నంత వరకు మనం సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అనమాట, రీటెస్ట్ లో అయినా సరే. లేదు హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈ రోజు మార్కెట్ ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏ అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్ లో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందా డిస్కస్ చేసుకున్నాం అండి. కాకపోతే ఎప్పుడు వస్తుంది మార్కెట్ లో సెల్లింగ్ అనేది, ఒక లెవెల్ అనేది డిస్కస్ చేసుకున్నాం అండి, ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ ని మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉందని అనాలిసిస్ చేసుకున్నాం అండి. ఓకేనా? ఈ రోజు మార్కెట్ లో అదే జరిగింది కదా. ప్రైస్ అయితే గ్యాప్ ఓపెన్ అయింది, దాని తర్వాత లైట్ గా డౌన్ సైడ్ వస్తూ ఈ లో అనేది డౌన్ సైడ్ అనేది బ్రేక్ చేసిందండి మార్కెట్. అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. ఓకే, ఇలా జరిగింది కదా మార్కెట్ లో. మన అనాలిసిస్ ప్రకారం మనకి ఏమైనా ఎంట్రీలు వచ్చినాయి ఈ రోజు అనేది డిస్కస్ చేసుకొని, ఈ రోజు మార్కెట్ లో జరిగిన సైకాలజీని అర్థం చేసుకొని రేపటి అనాలిసిస్ కి మూవ్ అవుదాం అండి మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. నిన్నేం అనాలిసిస్ చేసుకున్నాం మనం? ప్రైస్ ఇక్కడ గమనించండి ఏం జరిగింది మనకి. ఇక్కడ కొంచెం వోల్టైల్ గా బిహేవ్ చేసింది కదా, దీన్ని గమనించామండి. దాంతో పాటే ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత ఏం ఫామ్ అయింది మనకి? ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి డైలీ చార్ట్ లో. దీన్ని అర్థం చేసుకొని హైలోంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకున్నాం అండి. కాకపోతే ఎప్పుడు మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం, ఇది ఉంది కదా మనకి సపోర్ట్ జోన్, ఈ జోన్ ని మార్కెట్ డౌన్ సైడ్ అనేది బ్రేక్ చేయాలండి. బ్రేక్ చేసినప్పుడే సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యి అక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇలా అనమాట, ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది కదా. దాంతో పాటు ఇంకోటి ఏం చెప్పుకున్నాం, ప్రైస్ అనేది హైలోకి వస్తుంది అనుకోండి. హైలోకి వస్తుంటే ఇదేముంది మనకి, ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా. ఇక్కడ నుంచే కదా మనకి ఫ్రైడే రోజు సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. కాబట్టి ఆ జోన్ దగ్గరికి ప్రైస్ వస్తున్నప్పుడు అక్కడ మనం సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ప్రైస్ లో ఏం జరిగింది అనేది గమనిద్దామండి. మనకి ఫస్ట్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది కదా. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా సరే మనం దేన్ని ఇంపార్టెంట్ గమనిస్తున్నాం? ఈ లోని ఇంపార్టెంట్ గమనిస్తున్నాం అండి. నేను డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ లో దగ్గర ప్రైస్ ఒకవేళ ఆగింది అనుకోండి, ఇక్కడ నుంచి లైట్ గా అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందా డిస్కస్ చేసుకున్నాం కదా. ఇది ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకోండి. కాకపోతే చిన్న బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. అగ్రెసివ్ బయింగ్ కాదు, చిన్న బయింగ్ అనమాట. కాబట్టి ఆ లో అనేది మనకి ఇంపార్టెంట్. ప్రైస్ ఏం జరిగింది, ఫాల్ అయిన తర్వాత ఈ లోని సపోర్ట్ కింద తీసుకొని మళ్ళీ అప్సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. ఓకేనా? ఇక్కడ మనకి ఎటువంటి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోలేదండి మనం. ఈ ప్రైస్ ఈ జోన్ లో ఉన్నప్పుడు మనం అవాయిడ్ చేసాం కదా. ఒక రేంజ్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా. కాబట్టి ఈ రేంజ్ లో ఉన్నప్పుడు మనం ప్రైస్ ని కదిలేదు అనమాట, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ప్రైస్ ని. నెక్స్ట్ గమనించండి ఏం జరిగింది, హైలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. ఓకేనా? మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఈ జోన్ డిస్కస్ చేసుకున్నాం అండి. ఎందుకంటే ప్రీవియస్ కి ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది కాబట్టి. కాకపోతే ప్రైస్ అనేది ఆ జోన్ వరకు రాకుండానే ముందు నుంచే మనకి రిజెక్షన్ అనేది కనిపిస్తుందండి, డౌన్ సైడ్ అంటే ఫాల్ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రైస్ లో గమనించండి, ఫాల్ అయిన తర్వాత ఏం జరిగింది, లైట్ గా అప్సైడ్ మూవ్మెంట్ ఇచ్చిందా, దాని తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. ఈ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడ వరకు వచ్చింది, నిన్నట్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ లో దగ్గరికి వచ్చిందండి. ప్రైస్ మార్నింగ్ కూడా అదే జోన్ నుంచి అప్సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది కదా, మళ్ళీ అదే జోన్ దగ్గరికి వచ్చిందండి. ఏం జరగాలి? ఇది ఒక ఇంపార్టెంట్ బయింగ్ జోన్ అయితే బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయిపోయి ప్రైస్ అనేది అప్సైడ్ మూవ్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట బయింగ్ క్యాండిల్స్ చేసుకుంటూ. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రైస్ లో ఫాల్ వచ్చిన తర్వాత కొంచెం స్లో అనేది అయిందండి. దీన్ని అలా అర్థం చేసుకోవచ్చు, మార్కెట్ లో బయర్స్ ఇంట్రెస్ట్ లేరని అర్థం చేసుకోవచ్చు కదా. ఒక సపోర్ట్ జోన్ దగ్గర ఉన్నా సరే బయర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట ప్రైస్ ని అప్సైడ్ తీసుకెళ్ళడానికి. అదే ఎలా తెలిసింది మనకి, ఇక్కడ ప్రైస్ లోనే అర్థం అవుతుందండి. గమనించండి, ప్రైస్ అనేది కొంచెం స్లో అయింది కదా ఫాల్ అయిన తర్వాత. ఇది ఎడ్ సైడ్ బ్రేక్ అయింది, ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇది ఒక మంచి బయింగ్ లాగా కన్సిడర్ చేసుకొని బయర్స్ మార్కెట్ లోకి వచ్చారని అర్థం చేసుకొని ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకునే వాళ్ళం ఒకవేళ మన అనాలిసిస్ లో ఉంటే. ఎందుకు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారు కాబట్టి. కాకపోతే ఏం జరిగింది మనకి, ప్రైస్ లో ఇది డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయిందండి ఈ రేంజ్. ఓకేనా? ఒక మంచి రెడ్ క్యాండిల్ తోనే డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయింది. అక్కడ నుంచి ఏం జరిగింది, ఫాలో అవుతూ వచ్చి మన జోన్ దగ్గరికి వచ్చిందండి. ఇక్కడ జరిగిన సినారియో ప్రకారం ఇక్కడ మనకి ఏంటిదండి, ఒక సెల్లింగ్ ఎంట్రీ సెటప్ కదా. ఫాల్ అయింది, ఒక కన్సల్టేషన్ జరిగింది, డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇది ఒక సెటప్ కదా. ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ సెల్లింగ్ సైడ్ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, ఈ హైలో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడికైతే మన డౌన్ సైడ్ ఎంట్రీ అనేది వచ్చిందండి. కాకపోతే ఏముంది మనకి, ఇక్కడ ఒక బయింగ్ జోన్ అనేది ఉంది కదా ఇంపార్టెంట్ గా, దీన్ని గమనిస్తున్నాం కాబట్టి ఇక్కడ సెల్ ఎంట్రీ ఒకవేళ తీసుకొని ఉంటే స్టాప్ లాస్ అనేది అక్కడ పెట్టుకొని రిస్క్ ని మేనేజ్ చేసుకోవచ్చు అండి. లేదు సపోర్ట్ జోన్ దగ్గర ఎందుకు సెల్ ఎంట్రీ అనుకుంటే ఈ ఎంట్రీని అవాయిడ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఏం చేయాలి మనం,
ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. గమనిస్తే ఈ క్యాండిల్ లో మనకి డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయింది కదా, ప్రైస్ ఫాలో అవుతూ వచ్చి ఇక్కడ ఆగింది, ఈ జోన్ దగ్గర ఆగింది, మన జోన్ దగ్గర. దాని తర్వాత ఈ క్యాండిల్ లో డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయిపోయింది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, సెల్ సైడ్ మన స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ హైలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటామండి. అక్కడ నుంచి ఏం జరిగింది, ప్రైస్ అనేది లైట్ గా అప్ సైడ్ వచ్చిందా, మళ్ళీ మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. ఇక్కడ మీరు ప్రైస్ ని అబ్జర్వ్ చేస్తే అగ్రెసివ్నెస్ ఎక్కడి నుంచి వచ్చిందండి, మనకి ఈ లోని ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఈ జోన్ ని, అక్కడి నుంచి గమనించండి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చిందండి. ఇలా బిహేవ్ చేస్తూ ఉండదు అనమాట ప్రైస్. ఒక జోన్ ని ఇంపార్టెంట్ గమనిస్తుందండి, ఆ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి ఫాల్ అనేది వస్తుంది అనమాట. ఇలానే రెసిస్టెన్స్ జోన్స్ కూడా, ఒక రెసిస్టెన్స్ జోన్ ని ఇంపార్టెంట్ గమనిస్తూ ఉంటుంది అనమాట ప్రైస్. ఎప్పుడైతే ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి మనకి బయింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇలాగ ప్రైస్ ని అర్థం చేసుకొని ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. సేమ్ అలానే సెల్లింగ్ సైడ్ కూడా అండి, ప్రైస్ ఒక లెవెల్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే ఆ లెవెల్ డౌన్ సైడ్ ఉన్నంత వరకు మనం సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అనమాట. రీటెస్ట్ లో అయినా సరే, లేదు మధ్యలో ఎక్కడైనా మనకి సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చినా సరే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఈ రోజు ఓవరాల్ గా మనం ప్రైస్ ని గమనించాం అనుకోండి, బయింగ్ ప్రెజర్ అనేది కొంచెం తక్కువ ఉందండి మార్కెట్ లో. ఇక్కడ లైట్ గా స్టార్టింగ్ లో కొంచెం కనిపించిందిలే కానీ, కాకపోతే నెక్స్ట్ ఓవరాల్ గా మనకి అగ్రెసివ్ ఎవరు ఉన్నారు, సెల్లర్స్ అనే వాళ్ళే ఉన్నారండి మార్కెట్ లో. కాకపోతే ఓవరాల్ ట్రెండ్ ఎట్ సైడ్ ఉంది మనకి, డైలీ చార్ట్ లో అప్ ట్రెండ్ ఉంది కదా, అప్ ట్రెండ్ లో ఒక చిన్న రిట్రేస్మెంట్ లా కన్సిడర్ చేసుకోవచ్చు మనం ఈ మూవ్ ని. అప్ ట్రెండ్ లో మనం ఏం చేస్తాం, ప్రైస్ లోకి వస్తున్నప్పుడు బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా. ఎక్కడ మనం బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం, ఏ జోన్స్ ని ఇంపార్టెంట్ గమనిస్తున్నాం అనేది ఇప్పుడు డైలీ చార్ట్ లోను 5 మినిట్స్ చార్ట్ లోకి వెళ్ళి డీటెయిల్ గా అనాలిసిస్ చేసుకుందాం అండి మనం. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్స్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ఈ రోజు మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందండి. నేను అనాలిసిస్ చేసుకున్నాం కదా వీడియోలో, ఇక్కడ ఏం ఫామ్ అయింది, మనకి ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కదా. ఆ షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉందని అనాలిసిస్ చేసుకున్నాం. ఈ రోజు అలానే జరిగిందండి, మనకి ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. కాకపోతే ఓవరాల్ గా ఇందా డిస్కస్ చేసుకున్నాం కదా, ట్రెండ్ ఎట్ సైడ్ ఉంది మనకి, అప్ ట్రెండ్ లో ఉంది కదా. అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ప్రైస్ లోకి వస్తున్నప్పుడు బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతారండి. అంటే లైట్ గా బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. అది ఎక్కడ ఉంది మనకి పాసిబిలిటీ, ప్రైస్ లోకి వస్తున్నప్పుడు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక బయింగ్ జోన్ అనేది ఉంది కదా, ఒక సపోర్ట్ జోన్. ఇక్కడ నుంచి లైట్ బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. లేదు ప్రైస్ లోకి వస్తుంటే ఇది బ్రేక్ చేసి ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచే కదా మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది, దీన్ని కూడా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తున్నప్పుడు ఇక్కడ ఏముంది మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మన సెటప్ వచ్చినప్పుడు. దీన్ని ఇంకా డీటెయిల్ గా జోన్స్ తో పాటు 5 మినిట్స్ లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చామండి. చార్ట్ అనేది కొంచెం జూమ్ బ్యాక్ చేసామన్నమాట మనం ఓవరాల్ గా పిక్చర్ ని గమనించడానికి. ఇందా డిస్కస్ చేసుకున్నాం కదా, ఇంపార్టెంట్ లెవెల్స్ ని డిస్కస్ చేసుకుందాం అండి. ఆ లెవెల్స్ ని మనం కొంచెం అడ్జస్ట్ కూడా చేస్తూ ఉంటాం అండి. ఎందుకు అనేది లాజిక్ ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొంచెం గమనించండి. ఇప్పటి నుంచి కొంచెం అనాలిసిస్ అనేది డిఫరెంట్ గా ఉంటుందండి, ఓకేనా, అర్థం చేసుకోండి. మనకి ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది కదా. ఈ రోజు లోకి వస్తుంది అనుకోండి, లోకి వస్తున్నప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది అనేది గమనిస్తామండి మనం. ఎక్కడి నుంచి అగ్రెసివ్ గా బయింగ్ ప్రెజర్ వచ్చింది ప్రీవియస్ గా, ఇక్కడ చార్ట్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ నుంచి కదా మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ వచ్చింది. కాబట్టి ఈ జోన్ ని ఇంపార్టెంట్ గమనిస్తాం అనమాట. ప్రీవియస్ గా ఈ లెవెల్ అనేది కొంచెం కింద ఉందండి, ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసాం ఈ లెవెల్ ని జోన్ దగ్గరకు వచ్చేటట్టు. ఎంత ఉందంటే మనకి లెవెల్ 25,860 అండి. దాని తర్వాత ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, లోకి వస్తున్నప్పుడు ఇక్కడ మార్క్ చేసా గమనించండి, ఎక్కడి నుంచి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ వచ్చిందని చూసుకుంటాం అండి. ఇక్కడ నుంచి కదా అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ వచ్చింది, కాబట్టి ఈ లోని ఇంపార్టెంట్ గమనిస్తాం అనమాట. కాబట్టి దీన్ని కూడా ఒక జోన్ లా కన్సిడర్ చేసుకుంటాం అండి. ఏ జోను, బయింగ్ జోన్ అనమాట. ప్రైస్ లోకి వస్తున్నప్పుడు బయింగ్ జోన్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ లైన్ అనేది డ్రా చేస్తున్నా గమనించండి. ఇక్కడ లెవెల్ ఎంత ఉందండి మనకి 25,750 అనమాట. ఈ రెండింటిని మనం బయింగ్ జోన్స్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం ప్రైస్ లోకి వస్తూ ఉన్నప్పుడు. ఈ జోన్ ని మనం కొంచెం ఇంపార్టెంట్ గమనిస్తున్నాం అండి. ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం కదా. మరి ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఫాల్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంది కదా. అది ఎప్పుడు ఒక 15 మినిట్స్ క్యాండిల్ మంచిది క్లోజ్ అవ్వాలండి డౌన్ సైడ్ ఈ జోన్ కింద. అప్పుడు ప్రైస్ ఈ జోన్ కింద సస్టైన్ అయింది అని అర్థం చేసుకొని అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ప్రైస్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటాం అనమాట. దాంతోపాటు ఈ రోజు లాస్ట్ లో మనకి ఏం జరిగిందండి, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది కదా. దీన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాం అంటే, ప్రైస్ లోకి వస్తున్నప్పుడు వాల్యూమ్ బిల్డ్ అయింది కాబట్టి దీన్ని ఒక బయింగ్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. దాంతోపాటే ప్రైస్ లోకి వస్తున్నప్పుడు మనకి ఒక సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా. ఈ రెండింటిని అర్థం చేసుకొని ఈ రెండు జోన్స్ లో నేను బయింగ్ ఎంట్రీస్ మాత్రమే ప్లాన్ చేసుకుంటున్నాను అండి. మార్కెట్ లో ఏం జరుగుతుందో అనేది అర్థం చేసుకొని, ప్రైస్ ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, లేదు ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయినా సరే ఫాల్ అనేది రానిచ్చి మళ్ళీ లోకి వస్తుంది కదా, ఇంపార్టెంట్ జోన్ ఉంది కదా మనకి, ఈ జోన్ దగ్గర అయినా సరే నేను బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. మరి మార్కెట్ లో సెల్లింగ్ ఎప్పుడు చేయాలంటే, నేను దీన్ని ఇంపార్టెంట్ గమనిస్తున్నా అండి. ఇక్కడ నుంచి కదా మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చింది కాబట్టి ఈ జోన్ ని గమనిస్తున్నాం అనమాట. ఈ జోన్ దగ్గర మాత్రమే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్లింగ్ అనగానే అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ వస్తుందని కాదండి, ఇలాగనమాట. కొంచెం లైట్ గా సెల్లింగ్ ప్రెజర్ అనేది వస్తుంది, అలాగా ఇలాగా.
లైట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చి దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకుంటాం అండి. కాకపోతే ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటున్నాం అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అర్థం చేసుకుని. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ అప్సైడ్ బ్రేక్ చేసిందో నెక్స్ట్ మనకి ఇంకో జోన్ ఉంది కదా 26,250, దీని మొత్తాన్ని కూడా ఒక మంచి జోన్ లా కన్సిడర్ చేసుకుంటాం అండి. దీన్ని ఎప్పుడైతే మార్కెట్ అప్సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రైస్ అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవాలీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ ప్రైస్ లో ఏం జరిగింది అనేది అనాలిసిస్ చేసుకున్నాం అనుకోండి. మనం ఇక్కడ మార్కెట్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందా, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అప్సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. 5 minutes లో మనకి అప్సైడ్ మూవ్మెంట్ మంచిగానే ఇచ్చిందండి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ లో. కాకపోతే హవర్లీ చార్ట్ లో క్యాండిల్స్ ని గమనిస్తే మనకి వీక్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట బయర్స్ లో. దాని తర్వాత ఏం జరిగింది, ఇందులో కూడా అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. మనకి ప్రైస్ లో ఫాల్ అనేది వచ్చింది అనమాట. ఎక్కడి వరకు వచ్చింది, ప్రీవియస్ గా ఎక్కడి నుంచి అయితే మనకి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందో ఆ జోన్ వరకు వచ్చిందండి. ఇది ఒక మంచి సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. మనకి ఎంత ఉంది అక్కడ జోన్ అది 58,690 అనమాట. ఈ జోన్ కింద ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి ఒక 50 minutes క్యాండిల్ క్లోజ్ అయిద్దో అక్కడ నుంచి కూడా సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మనకి. అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఈ జోన్ కింద ఉన్నంత వరకు ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఎంత ఉంది మనకి ఇక్కడ 58,240 అండి. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం, ప్రీవియస్ గా ఎక్కడి నుంచే కదా మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది వచ్చింది. కాబట్టి మళ్ళీ ప్రైస్ ఆ జోన్ లోకి వస్తున్నప్పుడు బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతారు. కాబట్టి మన ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తుంటే ఇక్కడ ఈ హై ఉంది కదా, దీన్ని మనం ఇంపార్టెంట్ గమనిస్తున్నాం అండి. ఇక్కడ నుంచే కదా మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చింది. ఈ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు మీకు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కాకపోతే టార్గెట్లు అనేవి చిన్నవి పెట్టుకోవాలి. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ చేసిద్దో అక్కడ నుంచి మనకి బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. దాంతో పాటే ఇక్కడ రీసెంట్ గా ఒక హై అనేది చేసుకుంది కదా మార్కెట్, ఈ హైని కూడా గమనిస్తూ ఉండండి. ఆ హైని కూడా మార్కెట్ బ్రేక్ చేసి ఒక 50 minutes క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి అప్ సైడ్, అక్కడ నుంచి కూడా మంచి మూవ్మెంట్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి అప్ సైడ్. ఇప్పుడు మనం సెన్సెక్స్ హవాలీ చార్ట్ లోకి వచ్చామండి. ఇందులో కూడా మనం లెవెల్స్ అనేవి గమనించాం అనుకోండి, ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయిందండి, మనకి ఒక మంచి బయింగ్ లెవెల్ దగ్గర క్లోజ్ అయిందండి. ఎందుకంటే ఇక్కడ నుంచి కదా మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది వచ్చింది. ఇది ఒక మంచి సపోర్ట్ జోన్ అనమాట. లెవెల్ ఎంత ఉంది మనకి ఇక్కడ 84,640 అండి. ఈ లెవెల్ తో పాటు ఇక్కడ గమనించారనుకోండి, ఇక్కడ మనకి ఒక చిన్న రేంజ్ లా చేసుకుంది కదా ప్రైస్, దీన్ని కూడా మనం ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. ఈ చిన్న రేంజ్ ని ఒక 50 points రేంజ్ అనుకోండి ఈ లెవెల్ కింద. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేసి ఒక 50 minutes క్యాండిల్ క్లోజ్ అయిద్దో అక్కడ నుంచి మంచి సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మనకి. ఎక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది, మన నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఎంత ఉంది ఈ లెవెల్ ఇక్కడ 84,100 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం, ప్రీవియస్ గా ఎక్కడి నుంచి కదా మనకి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. కాబట్టి ఈ జోన్ దగ్గర మనం బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. దాంతో పాటు డిస్కస్ చేసుకున్నాం కదా జోన్, ఈ జోన్ దగ్గర ప్రైస్ ఒక కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి కూడా ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ప్రైస్ హైలోకి వస్తుంటే మన లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, 85,040 అండి. దాని తర్వాత ఎక్కడుంది మనకి లెవెల్, ఇక్కడ అనమాట 85,290. ఇవి మన ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రైస్ లో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని, మనం అనాలిసిస్ చేసుకున్నాం కదా ఈ లెవెల్స్ దగ్గర ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని మీ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.